కరోనా వైరస్ దరిచేరకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని అవగాహన కలిగించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ ముందుకొచ్చింది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో మాస్కులు ధరించిన వారికి మాస్కులు, శానిటైజర్లు అందించారు. మాస్కులు ధరించిన వారికి పువ్వులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఇకపై ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్పీలు డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, జీవీఎస్ పైడేశ్వరరావు, సుభాకర్, ఏ శ్రీనివాసరావు, సిఐలు ఎస్ కొండలరావు, బి ఆదిప్రసాద్తో పాటుగా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరూ కరోనాతో గత సంవత్సరం చాలా బాధపడి ఉన్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రజలందరినీ దయచేసి గవర్నమెంట్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోమని మరీ ముఖ్యంగా కోరుతున్నాము. అలాగే వ్యాక్సినేషన్తో పాటు ఇంకా కరోనా ముప్పు తొలగనందున ఎస్ఎంఎస్ అంటే 1 శానిటైజేషన్, 2 మాస్క్, 3 సోషల్ డిస్టెన్సింగ్, ఈ నామ్స్ని తప్పకుండా పాటించమని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను. జిల్లా ప్రజలందరూ దీనికి సహృదయంతో స్వీకరించి అందరూ మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాను. మాస్క్ ధరించిన వారికి ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఫైన్ లేదు. అలాగే మాస్క్ ధరించని వారికి మాస్క్ ఇవ్వడంతో పాటు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది.